హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వెహికల్ వచ్చేసి హుండా ఎక్సెంట్. దీనికైతే మనం ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ అండ్ డిస్క్లు అయితే చేంజ్ చేస్తున్నాం. సేమ్ ఇలానే అన్ని వెహికల్స్ కూడా చేంజ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే వీల్ నట్లు లూజ్ చేసుకోండి. దీనికి వచ్చేసి 21 నెంబర్. సో 4 వీల్ నట్లు లూజ్ చేసినాక జాక్ తోటి అయితే వెహికల్ని అయితే లిఫ్ట్ చేద్దాము. మీ దగ్గర హైడ్రాలిక్ జాక్ లేకపోతే వెహికల్ జాక్ తోటైనా వెహికల్ లిఫ్ట్ చేసేసుకోండి. తర్వాత ఒక జాక్ స్టాండ్ అయితే పెట్టేసేయండి. జాక్ స్టాండ్ పెట్టేసి టైర్ అయితే రిమూవ్ చేసేసుకోండి. అండ్ టైర్ రిమూవ్ చేసినాక ఈ బ్రేక్ క్యాలిబర్ బోల్ట్ ఉంటుందిగా, ఇదైతే లూజ్ చేసేసుకోండి. దీనికి వచ్చేసి 14 నెంబర్, మ్యాక్సిమం వెహికల్కి వచ్చేసి 12 నెంబర్ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఈ బ్రేక్ పిస్టన్ ఉంటుంది కదా, ఈ పిస్టన్ అయితే ప్రెస్ చేసుకోండి స్క్రూ డ్రైవర్ హెల్ప్ తోటి అయితే. అండ్ పిస్టన్ ప్రెస్ చేసిన తర్వాత ఆ క్యాలిబర్ బోల్ట్ అయితే తీసేసేయండి. పైన లూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇట్లా బయటకైనా వచ్చేస్తుంది. అండ్ ఆ క్యాలిబర్ని అయితే సైడ్కి పెట్టేసుకోండి. అండ్ తర్వాత ఈ బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయి కదా, ఈ పాతవి ఇవి అయితే తీసేసేయండి. నెక్స్ట్ ఈ బ్రాకెట్కి వచ్చేసి 17 నెంబర్ బోల్స్ వస్తాయి. ఈ 2 బోల్ట్లు అయితే లూజ్ చేసేసుకోండి. 17 ఈ 2 బ్రాకెట్ బోల్ట్లు అయితే లూజ్ చేసేసుకొని బ్రాకెట్ అనేది అయితే తీసేసుకోండి. కొంచెం టైట్ ఉంటాయి, హ్యామర్ తోటి అయితే ట్యాప్ చేయండి చేతితో రాకపోతే. సేమ్ ఇట్లనే అన్ని వెహికల్స్కి ఇట్లనే ఉంటుంది. అండ్ ఈ 2 బోల్ట్లు అయితే తీసేసాక బ్రాకెట్ అనేది బయటికి లాగేసుకోండి, వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డిస్క్కు స్క్రూ ఉంటుంది, ఈ స్క్రూ అనేది అయితే రిమూవ్ చేసేసుకోండి. మనకైతే ఈజీగా వచ్చింది, కొన్నిసార్లు రావు, కొంచెం జామ్ అయిపోతాయి. ట్యాప్ చేసి తీసేసేయండి. అండ్ దాని తర్వాత ఈ డిస్క్ అనేది మనం ట్యాప్ చేసేసి చూద్దాం హ్యామర్ తోటి. కొన్ని వెహికల్స్కి ఏంటంటే 12 నెంబర్ బోల్ట్ పెట్టేసి మనం ఏదైతే స్క్రూ ఇప్పామో అక్కడ 12 నెంబర్ బోల్ట్ పెట్టి టైట్ చేస్తే డిస్క్ పెట్టుకొచ్చేస్తుంది. దీనికైతే మనం ట్యాప్ చేసేస్తే వచ్చేస్తుంది. దాని తర్వాత ఈ సర్ఫేస్ ఉంటుంది కదా, సర్ఫేస్ అనేది మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోండి. సర్ఫేస్ అనేది క్లీన్ చేసినాక కొత్త డిస్క్ అయితే ఫిట్ చేద్దాం. ఈ కొత్త డిస్క్ కూడా కొంచెం క్లాత్ పెట్టి క్లీన్ చేసుకోండి, దీనికి ఆయిల్స్ ఉంటాయి ఫస్ట్ రాకుండా. సో ఇది క్లీన్ చేసేసుకొని డిస్క్ అయితే పెట్టేద్దాం. డిస్క్ పెట్టేసి ఏదైతే మనం స్క్రూ తీసామో ఆ స్క్రూ అనేది ఎక్కించేద్దాం. అది ఎక్కించేసి స్క్రూ అనేది ఫుల్ టైట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఈ బ్రాకెట్కి కొత్త పట్టీలు వచ్చినాయి బ్రేక్ ప్యాడ్స్వి, ఆ పట్టీలు కూడా వేసేద్దాం మనం. అలాగే క్యాలిబర్ పిన్స్ అయితే క్లీన్ చేసేద్దాం. చూడొచ్చు పాత క్యాలిబర్ పిన్ ఎట్లయిందో, కంప్లీట్గా జామ్ అయిపోయింది. సో నా క్యాలిబర్ పిన్లు అయితే తీసేసాను. తర్వాత దీనికి క్యాలిబర్ గ్రీస్ అనేది యూజ్ చేయండి, నార్మల్ గ్రీస్ యూజ్ చేయకండి, లైటే పెట్టుకొని సరిపోతుంది. అండ్ కొత్త పట్టీలు కూడా వేసేద్దాం మనం. ఇవి జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది, దాని పొజిషన్లో పెట్టేసి కిందికి ఇట్లా ప్రెస్ చేసేసండి, లాక్ అయిపోతాయి అవి. సేమ్ 2 సైడ్ అట్లా చేసేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పట్టీ పెట్టేసుకొని దీనికి ఉన్న 2 17 నెంబర్ బోల్స్ ఉన్నాయి కదా, ఇవి అయితే ఎక్కిచ్చేసుకుందాం. రెండు బోల్ట్లు ఎక్కించుకొని ఫస్ట్ దగ్గర చేసుకోండి. ఒకేసారి ఒక బోల్ట్ ఫుల్ టైట్ చేసేసుకోకండి, ఫస్ట్ దగ్గర చేసేసి తర్వాత ఈ 2 17 నెంబర్ బోల్స్ ఉంటాయి కదా, ఇవైతే ఫుల్ టైట్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ ప్యాడ్స్ అయితే పెట్టేసేయండి. దాని పొజిషన్లో పెట్టి కొంచెం బ్యాక్ సైడ్ ప్రెస్ చేసి ఒకేసారి లోపలికి వెళ్ళిపోతుంది బ్రేక్ ప్యాడ్. చూడొచ్చు ఇటు సైడ్ పోయింది. నెక్స్ట్ ఇంకో సైడ్ పెట్టేద్దాం మనం. ఇది పెట్టేసి నెక్స్ట్ అయితే మనం బ్రేక్ పిస్టన్ అయితే పెడదాం. ఆ క్యాలిబర్ పిన్ కూడా క్లీన్ చేసి పెట్టాను నేను. అండ్ తర్వాత క్యాలిబర్ బోల్ట్ ఉంటుంది కదా,
ఇదైతే ఎక్కించేసుకొని ఈ క్యాలిబర్ బోల్ట్ అనేది ఫుల్ టైట్ చేసేసుకోండి. అండ్ దాని తర్వాత టైర్ అయితే పెట్టేసుకోండి. దీని బోల్ట్స్ అయితే నట్స్ అయితే ఎక్కించేసుకోండి. దాని తర్వాత జాకెట్ అయితే దింపేసేసి వీల్ నట్ అయితే ఫుల్ టైట్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.